హలో ఎవ్రీవన్. సో ఆల్రెడీ మనము ప్రీవియస్ ఇంతకుముందు ఒక కార్బన్ బడ్జెట్ అనే వీడియో చూసాం. సో ఇప్పుడు మనం తీసుకుంటే ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ 2023 ఎమిషన్స్ గ్యాప్ దేనికి సంబంధించినటువంటి ఎమిషన్స్కి సంబంధించినటువంటి ఏమంటున్నాం మనం గ్యాప్ అని చెప్తున్నాం. వేటికి సంబంధించింది గ్యాప్? గ్రీన్ హౌసెస్కి ఎమిషన్స్కి సంబంధించినటువంటి గ్యాప్. అసలు ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే మనం ఎక్కువ ఎమిట్ చేస్తున్నాం, మనం తగ్గిద్దాం అనుకున్నాము కానీ మనం తగ్గించట్లేదు. ప్రపంచం మొత్తం అన్ని కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ని తగ్గిద్దాం అనుకున్నాయి కానీ తగ్గించట్లేదు. అంటే మనం అనుకున్న దానికి వాట్ వీఆర్ కమిటెడ్. సో మనం దేనికైతే కమిట్ అయ్యామో దానికి అండ్ ప్లస్ మనం ప్రస్తుతం ఎమిషన్ చేస్తున్న దానికి ఏముంది, చాలా గ్యాప్ ఉందట. ఆ రిపోర్టే ఈ రిపోర్ట్ అనమాట. సో వాట్ వీఆర్ కమిటెడ్ అండ్ వాట్ వీఆర్ ఎమిటింగ్. సపోజ్ అనుకుందాం మనం 10 గిగాటన్స్ తగ్గిద్దాం అనుకుంటే మనము 12 గిగాటన్స్ ఎమిట్ చేస్తున్నాం మనం. అంటే అలా 2 గిగాటన్స్ ఆఫ్ ఏముంది గ్యాప్ ఉంది. మీకు అర్థం అవడానికి కోసం అంటే మనం అనుకున్న దానికి మనం చేస్తున్న దానికి సంబంధం లేదు. రెండింటిల మధ్య ఏముంది, చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ పెరుగుతూ పోయింది అనుకోండి, గ్లోబల్ టెంపరేచర్స్ అనేవి ఏమైతే ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఒకసారి రిపోర్ట్ యొక్క టైటిల్ని చూడండి, ఏమని చెప్తుంది? బ్రోకెన్ రికార్డ్ ద టెంపరేచర్ హిట్స్ న్యూ హైస్ ఎట్ వరల్డ్ ఫెయిల్స్ టు కట్ ద ఎమిషన్స్ అగైన్. సో ప్రపంచం అనేది ఇంకా గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ని తగ్గించుకోవడానికి ఫెయిల్ అయిపోయింది. గ్యాప్ అనేది ఏమైంది, ఎక్కువగా పెరుగుతుందని రిపోర్ట్ చెప్తుంది. మరి రిపోర్ట్ ఎవరు ప్రిపేర్ చేస్తారంటే యుఎన్ఈపీ నైరోబీ కెన్యాలో ఉంది. మీకు తెలుసు 1972లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఇది యుఎన్ఈపీ, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది మనకి? నైరోబీ. ఎక్కడ ఉంటుందమ్మా? నైరోబీ. సో కెన్యాలో ఉంటుంది. వీళ్ళు ఈ ఎమిషన్ గ్యాప్స్ రిపోర్ట్ని మనకి రిలీజ్ చేయడం జరుగుతుంటుంది. సార్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయా సార్ ఎగ్జామినేషన్లో అని మీకు డౌట్ రావచ్చు. సో ఇది రిపోర్ట్ నేమ్ అడగవచ్చు, లేదంటే రిపోర్ట్ ఎవరు పబ్లిక్ చేశారని కూడా అడగవచ్చు. ఓకేనా? ఈ సంవత్సరం యొక్క రిపోర్ట్ నేమ్ ఏంటిది? బ్రోకెన్ రికార్డ్స్. ఏ రిపోర్ట్ నేమ్? ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ నేమ్. ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుంది ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్. ఎవరు తయారు చేస్తారు? యుఎన్ఈపీ అనేది తయారు చేస్తుంటుంది. సరే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయా మనకి అని ఎగ్జామినేషన్లో మీకు డౌట్ రావచ్చు. ఒకసారి ప్రీవియస్గా మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 ఫిలిమ్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది చూడండి. The global surface temperatures was about 1.09 degrees Celsius higher than the decade of the 2011 to 2020 in comparison. So ఏదో ఇచ్చాడు వాడు. నెక్స్ట్ గ్లోబల్ టెంపరేచర్ ఇంక్రీజింగ్ ఇన్ ద లార్జర్ ఆన్ ద ల్యాండ్ ఇన్ కంపారిజన్ విత్ ద ఓషన్ అని చెప్పేసి ఇలా 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ 2 స్టేట్మెంట్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అండి. యాక్చువల్లీ ఇలా ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా అబ్సల్యూట్లీ కరెక్టే. సో ఇవి 2 కూడా మనకి రిపోర్ట్ల నుంచి ఇవ్వబడ్డాయి. ఇది ఐపీసీసీ రిపోర్ట్ నుంచి ఇవ్వబడ్డాయి. సో అలానే మనకి ఇప్పుడు కూడా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎగ్జామ్ ప్యాటర్న్స్ అనేవి మొత్తం మారిపోయినాయి. మనం చదువుకున్నంత మార్కెట్లో ఉన్న 4 మ్యాగజైన్లు చదువుకొని పోతామంటే అందులో 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మాత్రమే చేయగలుగుతావు ఎగ్జామినేషన్లో మ్యాగజైన్స్ చదవడం ద్వారా. సో ఖచ్చితంగా ఇప్పుడున్న ట్రెండ్కి రిపోర్ట్స్ అన్ని చదవాల్సిందే. అయితే నేను కనీసం 90% ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ని అటెంప్ట్ చేయగలవు. సో చూడొచ్చు మీకు క్వశ్చన్ ఎట్లా వచ్చింది అనేది. సో కాబట్టి ఇప్పుడు మనము ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ ద బ్రోకెన్ రికార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే రైట్. గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటిది? మనకి కార్బన్ డైఆక్సైడ్ కానీ, మీథేన్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ కానీ, క్లోరోఫ్లోరోకార్బన్స్ కానీ, హైడ్రోఫ్లోరోకార్బన్స్ కానీ, పర్క్లోరోకార్బన్స్ కానీ, ఓకే, సల్ఫర్ ఎగ్జాఫ్లోరైడ్ కానీ. సో ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటిది? ద గ్యాసెస్ విచ్ అబ్జర్వ్ అవర్ హీట్ ఎనర్జీ. ఏవైతే హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయో అలాంటి గ్యాసెస్ ఏమంటాం మనం? సో గ్రీన్ హౌసెస్ అని చెప్తుంటాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఈ గ్రీన్ హౌసెస్ని తగ్గించకపోతే ఏమవుతుంది? టెంపరేచర్ పెరుగుతుంది. ఆల్రెడీ మనకి మీ అందరికీ తెలుస్తుంది గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఏం చేస్తాయి? సో టెంపరేచర్ ఏం చేస్తాయి? అబ్జర్వ్ చేసుకుంటాయి. హీట్ ఎనర్జీని ఏం చేస్తాయి? అబ్జర్వ్ చేసుకుంటాయి. హీట్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకోవడం ద్వారా మనకి టెంపరేచర్ లెవెల్స్ ఏమైతుంటాయి? మనకి ఏదైతే టెంపరేచర్ ఉందో సో ఈ టెంపరేచర్ లెవెల్స్ ఏమైతే మనకు పెరుగుతూ ఉంటాయి. టెంపరేచర్ లెవెల్స్ పెరుగుతుంటాయి. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్ ఏం చేయాలి? మనం తగ్గించాలి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ ఏం చేయాలి? మనం తగ్గించాలి. తగ్గించినప్పుడే టెంపరేచర్ కూడా పెరగకుండా ఏమైతే తగ్గుతూ ఉంటుంది. ఇది అదే కాన్సెప్ట్ జనరల్గా. ఎందుకంటే వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్? ద నేచర్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఈస్ హీట్ అబ్జార్ప్షన్. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? మరి హీట్ అబ్జార్ప్షన్ చేసుకుంటాయి. దానివల్ల టెంపరేచర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ కానీ, ఓషన్స్ కానీ అన్నీ ఏమైతే పెరుగుతుంటాయి. టెంపరేచర్ పెరగడం ద్వారా ఏమైతే? సో స్నో మెల్ట్ అవ్వడము, అన్యూజువల్గా వాటర్ హీట్ ఎక్కి రెయిన్ఫాల్ రావడము, గాలి యొక్క విండ్స్ యొక్క డైరెక్షన్ మారడము, ఇదంతా కూడా జరుగుతూ ఉంటాయి. సరే అది పక్కన పెడితే ఇప్పుడు అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ సో మనం తీసుకుంటే 2022 నాటికి దాదాపు 57.4 గిగాటన్స్ ఆఫ్ ద మనకి గిగాటన్స్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అయినాయంట. ఎంత? 57.4 గిగాటన్స్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ మనకి రిలీజ్ అయ్యాయి. 2022 ఇయర్లో దాదాపు
57 గిగాటన్స్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అయ్యాయని చెప్పేసి మనకి ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ చెప్తుంది. ఎంత? 57 గిగాటన్స్. మరి 57 గిగాటన్స్ అనేది కనుక రిలీజ్ అయితే మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది పాయింట్. 57 గిగాటన్స్. అసలు ఈ 57 గిగాటన్స్ అనేది వేటి ద్వారా ఎక్కువ మొత్తంలో మేజర్ కాంట్రిబ్యూషన్ ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్ కానీ, నెక్స్ట్ ఏంటి మనకి మీథేన్ కానీ, నెక్స్ట్ ఏంటి మనకి నైట్రస్ ఆక్సైడ్ కానీ, ఈ మేజర్ కాంట్రిబ్యూటర్స్ టాప్ 3లో కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ అండ్ నైట్రస్ ఆక్సైడ్. ఇక మిగతావన్నీ కూడా యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు, మన కార్బన్ బడ్జెట్ వీడియోలో ప్రీవియస్ వీడియోలో కూడా తెలుసుకున్నాం. SF6 కానీ, వాటర్ వేపర్ కానీ, మనకి సో క్లోరో ఫ్లోరో కార్బన్స్ కానీ, హైడ్రోఫ్లోరో కార్బన్స్ కానీ, నెక్స్ట్ PFCs పర్ఫ్లోరో కార్బన్స్ కానీ, సో ఇవన్నీ కూడా ఈ లిస్ట్లోకి వస్తే మనకి గ్రీన్ హౌస్ గ్యాస్, కార్బన్ టెట్రాక్లోరైడ్ కానీ, ఆల్ దీస్ కమ్స్ అండర్ లిస్ట్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఓకే, ఇప్పుడు మరి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కనుక రిలీజ్ అనేది పెరుగుతూ ఉంటే, అంటే ఇప్పుడు మీరు లాజిక్ ఆలోచిద్దాం, గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ అనేవి పెరుగుతూ ఉంటే డెఫినెట్గా ఏం పెరుగుతుంది? మనకి టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది, రైట్? సో టెంపరేచర్ ఏమైతే పెరుగుతుంది. మరి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇప్పుడే స్టార్ట్ అయినాయా అంటే లేదు కదా. గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ అనేది అట్మాస్ఫియర్ లోపల 1850, అప్పుడు మనకి ఇండస్ట్రీస్ పెట్టలేదు ప్రపంచంలో. అప్పుడు ఎంత ఉండే అంటే 280 ppm ఉండే. ఎంత? 280 ppm అనేది ఉండే. ఎప్పుడు ఇండస్ట్రియలైజేషన్ జరగకముందు 280 ppm ఉండే. అంటే 10 లక్షల గ్యాస్ మాలిక్యూల్స్లో 280 మాత్రం ఏముండేటివి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉండేటివి. అంటే ఇది పార్ట్స్ పర్ మిలియన్ కదా, ప్రతి 10 లక్షల గ్యాస్ మాలిక్యూల్స్లో అట్మాస్ఫియర్లో ఒక 10 లక్షల గ్యాస్ మాలిక్యూల్స్ని కనుక మనం తీసుకుంటే, ఈ 10 లక్షల గ్యాస్ మాలిక్యూల్స్లో 280 గ్యాస్ మాలిక్యూల్స్ మాత్రమే ఏముండేటివి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉండేటివి. ఎప్పుడు? బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్ ఆర్ అదర్వైజ్ ప్రీ ఇండస్ట్రియల్ ఎరాకి సంబంధించి. అదే రైట్ నౌ కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 420 ppmకి రీచ్ అయినాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎంతకు రీచ్ అయినాయమ్మా? ఇప్పుడు 420 ppmకి రీచ్ అయినాయి. 280 ppm ఉండే ప్రతి 10 లక్షల గ్యాస్ మాలిక్యూల్స్ 280 గ్యాస్ మాలిక్యూల్స్ ఉండేటివి ఈరోజు 420 గ్యాస్ మాలిక్యూల్స్ ఏమున్నాయి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయి. ఈరోజు 420 గ్యాస్ మాలిక్యూల్స్ అనేటివి మన గ్రీన్ హౌస్ గ్యాసెసే ఉన్నాయి. అంటే అంత అట్మాస్ఫియర్కి అడిషన్ జరిగింది. ఈ 400 ఇంత పెరిగిందంటే, ఇంత గ్యాస్ ఈ గ్రీన్ హౌస్ మాలిక్యూల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది పెరిగింది అంటే డెఫినెట్గా ఏం పెరుగుతుందమ్మా? టెంపరేచర్ అనేది డెఫినెట్గా పెరుగుతుంది. టెంపరేచర్ అనేది ఏమైతే పెరుగుతుంది. మరి టెంపరేచర్ పెరగడాన్ని ఏం చేయాలి? మనం ఆపాలి. ఎందుకంటే ఆల్రెడీ 420 ppm అనేది ఆల్రెడీ అట్మాస్ఫియర్కి యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం వాటిని ఇలాగలేము, ఆల్రెడీ అట్మాస్ఫియర్లో అడిషన్ జరిగినాయి. ఎప్పుడు 1850 నుంచి ఇప్పటి వరకు మనకి ఇండస్ట్రియలైజేషన్ పీరియడ్ లోపల తీసుకుంటే ఆల్రెడీ అవన్నీ కూడా అట్మాస్ఫియర్లో ఉన్నాయి. అట్మాస్ఫియర్లో 280 ఉన్నాయి. కాస్త ఎంతకు రీచ్ అయినాయి? ఈరోజు 420 ppmకి రీచ్ అయినాయి. అంటే ప్రతి 10 లక్షల గ్యాస్ మాలిక్యూల్స్లో 420 గ్యాస్ మాలిక్యూల్స్ ఏమున్నాయి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయి. అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ మాలిక్యూల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏమైంది? అట్మాస్ఫియర్లో పెరిగింది. డ్యూ టు ద ప్రాసెస్ ఆఫ్ ద వర్డ్ ఇండస్ట్రియలైజేషన్, ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ వల్ల కానీ రకరకాల రీజన్స్ వల్ల. సో టెంపరేచర్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. డెఫినెట్లీ టెంపరేచర్ పెరుగుతుంది. ఎందుకంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క పర్సంటేజ్ ఏమైంది? పెరిగింది. మరి టెంపరేచర్ ఎంత పెరుగుతుంది అంటే ప్రజెంట్ మన యొక్క యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఎంత? 27 degrees Celsius. మనం వచ్చినప్పుడు ఇంటర్మీడియట్లో ఉండగా మనం ఫార్ములాలు వేసుకుంటాం. PV = nRT = T = టెంపరేచర్, ప్రెషర్ = 1 atmosphere అని తీసుకుంటాం కదా. సో అలా మనకి అట్మాస్ఫియర్ యొక్క యావరేజ్ టెంపరేచర్ ఎంత ఉంది? 27 degrees Celsius ఉంది. ఎర్త్ యొక్క యావరేజ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది? అరౌండ్ ద 14.5 degrees Celsius అనేది అరౌండ్ అలా ఉంటుంది. ఎర్త్ యొక్క యావరేజ్ టెంపరేచర్. అట్మాస్ఫియర్ యొక్క యావరేజ్ టెంపరేచర్ ఎంత? 27 degrees Celsius ఉంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఏవైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది ఆల్రెడీ యాడ్ అయినాయో, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఖచ్చితంగా ఏం పెరుగుతుంది? టెంపరేచర్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. అది ఎంత పెరుగుతుంది అన్నది మనం చెప్పలేము. 0.8 degrees Celsius పెరుగుతుందా? 1 degree Celsius పెరుగుతుందా? 1.5 పెరుగుతుందా? 2 degrees Celsius పెరుగుతుందా? మనం చెప్పలేము. అది దేనిపైన ఆధారపడి ఉంటుంది? మనం తీసుకునే చర్యలపైన ఆధారపడి ఉంటుంది. అంటే కొత్త గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిషన్ చేయకూడదు. ఉన్న గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఏం చేయాలి? తగ్గించడానికి ట్రై చేయాలి. ఉన్న గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎంత తగ్గిస్తావు? ప్లాంటేషన్ తప్ప వేరే మార్గం లేదు. గాలిలో ఉన్నదాన్ని అబ్జర్వ్ చేసుకోవాలంటే ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ ద వాట్? ఎఫారెస్ట్రేషన్. ప్లాంటేషన్ చేయడం తప్ప అడవుల్ని పెంచడం అనేది బెస్ట్ మార్గం. సో కాబట్టి టెంపరేచర్ అనేది పెరగడం ఖాయం. ఎందుకంటే ఆల్రెడీ 420కి రీచ్ అయ్యింది. ఓకే, సో అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాక్సిమం కెపాసిటీ ఎంత? మరి అట్మాస్ఫియర్ మాక్సిమం ఎంతవరకు భరించగలదు? 450 ppm వరకే భరించగలదు అట్మాస్ఫియర్. ఎంత? 400 ppm వరకు మాత్రమే అట్మాస్ఫియర్ వీటిని భరించగలదు. 400 ppm కన్నా మించితే వీటిని భరించలేదు అట్మాస్ఫియర్. ఎందుకంటే మనం కూడా అరటి పళ్ళు తిన్నాం అనుకో, 2 అరటి పళ్ళు తిన్నాం అనుకో నీకు బాగుంటుంది. 3 అరటి పళ్ళు తిన్నాం అనుకో ఇంకా బాగుంటుంది. 4 తింటే ఓకే, 5వ తింటే వామిటింగ్ అయితే, 6వ తింటే వామిటింగ్ అయితే, 7వ తింటే వామిటింగ్ అయితే. దీని కూడా అంతే. అట్మాస్ఫియర్ కూడా ఒక కెపాసిటీ ఉంది. ఎంత? 450 ppm. ఈ 450 ppmకి వరకు మాత్రమే అట్మాస్ఫియర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తట్టుకోగలదు. ఒకవేళ 450 ppm
కన్నా దాటిందనుకో అట్మాస్ఫియర్ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తట్టుకోలేదు, టెంపరేచర్ పెరగడం అనేది ఏమవుతుంది, స్టార్ట్ అవుతుంది. అది గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క కాన్సన్ట్రేషన్ని బట్టి టెంపరేచర్ పెరుగుతుంది. 1 డిగ్రీయా, 1.5 అండ్ 2 డిగ్రీ సెల్సియసా మనం చెప్పలేం. అలా గ్రాడ్యువల్గా టెంపరేచర్ అనేది ఏమైతే పెరిగిపోతూ ఉంటుంది. అందువల్ల ప్రపంచ దేశాలన్నీ ఏం చేశాయంటే ఇలా టెంపరేచర్ పెరగద్దు అని చెప్పేసి 2015లో మన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 2015లో ప్రపంచ దేశాలన్నీ కూడా ఏం చేశాయంటే ప్యారిస్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్లో ప్యారిస్ ప్యాక్ట్ను రాసుకున్నాయి. ఎప్పుడు 2015లో ప్రపంచ దేశాలన్నీ ప్యారిస్ ప్యాక్ట్ని రాసుకున్నాయి. సో ఈ ప్యారిస్ ప్యాక్ట్ అనేది 2020 నుంచి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. సో 2020 నుంచి మనకి 2023 వరకు మనకి ఇది ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ సైన్ చేయడం జరిగింది. ఇక్కడ ప్యారిస్ ప్యాక్ట్ అనేది ప్రపంచ దేశాలన్నీ ఏం చేశాయి, సో 2015లో సైన్ చేశాయి ప్యారిస్ ప్యాక్ట్ అనేది. సో ఇది ఇక్కడ నుంచి ఇంప్లిమెంటేషన్ చేయబడుతుంది. ఎప్పటి నుంచి, 2020 నుంచి మనకు ప్యారిస్ ప్యాక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయబడుతున్నది. సో దీనికి సంబంధించింది ఇదంతా కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించి టెంపరేచర్ పెరగకుండా మనం అట్మాస్ఫియర్ని ఏం చేయాలి, కాపాడాలి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్ని తగ్గించి టెంపరేచర్ పెరగకుండా కాపాడాలి. మరి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలంటే ప్రతి కంట్రీ ఏం చేయాలి, మేము ఇంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గిస్తామని చెప్పేసి చెప్పాలి. దాన్నే మనం ఏమని చెప్తామంటే INDC అని చెప్తాం. ఏమంటాం, ఐఎన్డిసి అంటే ఇక్కడ రాస్తా చూడండి ఒకసారి, ఇంటెండెడ్ నేషనల్లీ determined contributions. intended nationally determined contributions. ఓకే, సో INDC అంటే ప్రతి దేశము చూడండి ఇక్కడ దాన్ని అర్థం చేసుకొని ట్రై చేయండి. ప్రతి కంట్రీ యొక్క ఇంటెన్షన్, నేషనల్ అంటే దేశమే కదా, ప్రతి కంట్రీ యొక్క సో ఇంటెన్షన్, సో దేనికి కాంట్రిబ్యూషన్, వాళ్ళు ఎంతగా డిటర్మ్ అయి ఉన్నారు, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత, దేనికి సంబంధించి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క రిడక్షన్కి సంబంధించి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎంత తగ్గించాలనుకుంటున్నారు, సో గ్రీన్ హౌస్ గ్యాసెస్కి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత అనేది ప్రతి కంట్రీ అనేది చెప్పాలి. సో దాన్నే మనం ఏమంటాం, INDC అని చెప్తుంటాం. ఏంటిది, ఐఎన్డిసి అంటే ప్రతి కంట్రీ అనేది వాళ్ళ దేశంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించడానికి ఏమేమి చర్యలు తీసుకుంటారు అనే దాన్ని చెప్పాలి. అలా చెప్పడాన్ని ఏమంటాం, INDC అనే పేరుతో పిలుస్తాం, విచ్ మీన్స్ ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్. దట్ ఈస్ ద ఎవ్రీ కంట్రీస్ డిటర్మినేషన్ టు రెడ్యూస్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఓకేనా, సో ప్రపంచ దేశాలను ఏమైనా ప్రతి కంట్రీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గిస్తామన్నాయి. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే ప్రతి కంట్రీ కమిట్ అయితే మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించడం ద్వారా సో ప్రపంచం యొక్క టెంపరేచర్ అనేది సో 2 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా పెరగకుండా చూసుకోవాలి. ఇఫ్ పాసిబుల్ 1.5 డిగ్రీ సెల్సియస్. ఓకే, ఇఫ్ పాసిబుల్ 1.5 డిగ్రీ సెల్సియస్. ఓకేనా, మన వల్ల అయితే 1.5 డిగ్రీ సెల్సియస్ కన్నా పెరగకుండా ఆపాలి. ఒకవేళ మన దగ్గర అంత కెపాసిటీ లేదంటే కనీసం 2 డిగ్రీ సెల్సియస్ పెరగకుండా కాపాడాలి. అంటే మీకు అర్థం కాలేదు, ఇప్పుడు చూద్దాం ఏంటిది అనేది చూద్దాం. సపోజ్ లాజికల్గా చెప్దాం. ఇప్పుడు యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఎంత అమ్మా, 27. ఈ 27 అనేది 29 అవ్వకుండా మనం చూసుకోవాలి. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే 28.5 డిగ్రీ సెల్సియస్ దాటకుండానే మనం ట్రై చేయాలి. పాసిబిలిటీ ఉంటే 28.5 డిగ్రీ సెల్సియస్ దాటకుండానే ట్రై చేయాలి. ఎందుకంటే మీరు గుర్తుంచుకోవాలి, ఇప్పటికిప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ని మనం జీరో చేసినా, ప్రపంచం మొత్తం అనేది గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని ఇప్పుడు ఈ క్షణం ఆపేసినా టెంపరేచర్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 280 నుంచి ఎంతకు రీచ్ అయింది, అది 420 ppmకి రీచ్ అయింది. ఆల్రెడీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ which are existed in the atmosphere are enough to increase the temperature of the atmosphere. అట్మాస్ఫియర్లో ఆల్రెడీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ చాలు, మనకి కొత్తగా యాడ్ చేయకుండా టెంపరేచర్ పెరుగుతుంది. ఇంకా కొత్తగా యాడ్ చేస్తే ఇంకా పెరుగుకుంటూ పోతుంది. మనం కొత్తగా యాడ్ చేయకుండా పెరుగుతుంది. అంటే కొత్తగా యాడ్ చేయకుండా పెరుగుతుంది కాబట్టి మన ముందున్నటువంటి మేజర్ టార్గెట్ ఏంటిది, టెంపరేచర్ పెరగడం అయితే గ్యారంటీ. కానీ ఆ టెంపరేచర్ని బిలో 2 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువగా పెరగకుండా ఏం చేయాలి, 2 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా పెరగకుండా ఏం చేయాలి, చర్యలు తీసుకోవాలి. మరి 2 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా టెంపరేచర్ పెరగద్దు అంటే ప్రతి కంట్రీ ఏం చేయాలి, వీటిని తగ్గించాలి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి. ప్రతి కంట్రీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలంటే ప్రతి కంట్రీ ఎంతెంత తగ్గిస్తారో డిస్క్లోజ్ చేయాలి. ప్రతి కంట్రీ ఎంతెంత తగ్గిస్తాయని చెప్పడాన్ని ఏమంటాం మనం, INDC అంటాం. అకార్డింగ్ టు ద వాట్, ప్యారిస్ ప్యాక్ట్. ప్యారిస్ ప్యాక్ట్ ప్రకారం ఏం చెప్పారు, 2 డిగ్రీ సెల్సియస్ కన్నా పెరగకూడదు. ఒకవేళ పాసిబిలిటీ అయితే 1.5 డిగ్రీ సెల్సియస్ కన్నా తగ్గించడానికి ట్రై చేయాలని చెప్తున్నారు. దేని ప్రకారం, ప్యారిస్ ప్యాక్ట్. ఎప్పుడు సైన్ చేసాం, 2015. కానీ 2020 నుంచి 2030 వరకు ఇంప్లిమెంట్ అయింది. ఇంత 2 డిగ్రీ సెల్సియస్ 1.5 డిగ్రీ సెల్సియస్. కానీ
మనం ఏమనుకుంటున్నాం 2 డిగ్రీల సెల్సియస్ కన్నా దాటకూడదు, ఒకవేళ పాజిబిలిటీ ఉంటే 1.5 డిగ్రీ సెల్సియస్ కన్నా టెంపరేచర్ పెరగకుండా ఉండాలి. ప్రతి కంట్రీ వాళ్ళ కమిట్ అయినటువంటి కమిట్మెంట్స్ ఏవైతున్నాయో ఆ కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలి. అలా కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. కానీ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఏ ఒక్క కంట్రీ కూడా దీన్ని ఫాలో అవ్వడం లేదు. మనం అనుకున్నటువంటి 2 డిగ్రీ సెల్సియస్ కానీ మనం అనుకున్నటువంటి 1.5 డిగ్రీ సెల్సియస్ కానీ సాధ్యం కాదు. ఎందుకంటే దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్ అని చెప్తుంది. రిపోర్ట్ పేరు ఏంటిది? ఎమిషన్ గ్యాప్ అని చెప్తుందా లేదా? ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్, రికార్డ్స్ బ్రోకెన్ అని చెప్తుంది కదా, బ్రోకెన్ రికార్డ్స్ ఆఫ్ ద వాట్ వెరీ హై టెంపరేచర్స్ అని రిపోర్ట్ చెప్తుంది కదా. అంటే ఏంటిది? ఏ కంట్రీ అయితే కమిట్ అయిందో ఆ ఏ కంట్రీ కూడా వాళ్ళు కమిట్ అయిన కమిట్మెంట్కి స్టిక్ అవ్వడం లేదు. మరి ఇండియా యొక్క ఐఎన్టీసీ ఏంటిది? ఇండియా ఏం కమిట్ అయింది? ఒకవేళ మనం ఇండియా యొక్క కమిట్మెంట్ అని కనుక చూస్తే ఇండియా యొక్క కమిట్మెంట్ పేరుని పంచామృత్ అంటాం. ఇండియా యొక్క కమిట్మెంట్ పేరుని ఏమంటాం? పంచామృత్. పంచామృత్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఇండియాస్ ఐఎన్డిసి. ఇండియా యొక్క ఏంటిది? ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. ఇండియా యొక్క ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ పేరు ఏంటిది? పంచామృత్ అని చెప్తుంటున్నాం. ఓకే, ఈ పంచామృత్ ప్రకారం ఏమన్నారు చూడండి. ఫస్ట్ మనం 5 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. రీచ్ ద నాన్ ఫాజిల్ ఎనర్జీ కెపాసిటీ 500 GW బై ద 2030. 2030 నాటికి మనకేంటిది? నాన్ ఫాజిల్ అంటే ఏంటిది? రెన్యూబుల్ ఎనర్జీ. నాన్ ఫాజిల్ అంటే ఏంటిది? మళ్ళీ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, వీటి ద్వారానే కదా. కాబట్టి మనకి ఏంటిదంటే రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో వాటి యొక్క కెపాసిటీ 500 GW పెంచాలి. ఏ ఇయర్ నాటికి? 2030 నాటికని మన ఇండియా చెప్పడం జరిగింది. రెండవది ఏ ఇయర్లో చెప్పింది ఇండియా? ఇవన్నీ కూడా 2021లో మనకి ఇండియా అనేది వీటిని రిలీజ్ చేయడం జరిగింది. గ్లాస్గోలో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో మనకి 2021 నవంబర్లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటిని రిలీజ్ చేసింది. ఇండియా యొక్క అయ్యింది అంటే మా కమిట్మెంట్ ఇది అని. సెకండ్ కమిట్మెంట్ ఏమన్నాడు? టు ఫుల్ ద 50% ఆఫ్ ద ఎనర్జీ రిక్వైర్మెంట్ వయా రెన్యూబుల్ ఎనర్జీ బై ద 2030. 50% ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా రాబోతుంది. అలాగే నాన్ ఫాజిల్ ఫ్యూల్స్ అంటే ఏంటిది? రెన్యూబుల్ ఎనర్జీ యొక్క కెపాసిటీ ఎంత? 500 GW పెంచుతాము. ఇది 500 GW పెంచుతామంటే ఆటోమేటిక్గా 50% ఆఫ్ ద ఎనర్జీ రిక్వైర్మెంట్ దేని నుంచి వస్తుంది మనకి? రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ ఇలాంటి ద్వారా అనమాట. నెక్స్ట్ reduce the 1 billion tons of the carbon emissions by the 2030. 1 billion tons of the carbon dioxide యొక్క ఎమిషన్ ఏం చేస్తాం? తగ్గిస్తామని చెప్తుంది. దేని ద్వారా? మనం చెట్లు పెంచడం ద్వారా. దాని ద్వారా ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఏం పెరుగుతుంది? అబ్జార్ప్షన్ పెరుగుతుందా లేదా? చెట్ల ద్వారా. కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది కాబట్టి అలా 1 billion tons of the carbon emissions ఏం చేస్తాం? తగ్గిస్తామని చెప్తుంది. అలాగే రెడ్యూస్ ద కార్బన్ ఇంటెన్సిటీ బిలో ద 45% బై ద 2030 అంటున్నారు. అంటే మన భారతదేశంలో తయారయ్యే వస్తువులు ఉంటాయి కదా, గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ, వాటి ద్వారా ప్రొడ్యూస్ అయ్యే గ్రీన్ హౌస్ గ్యాస్ యొక్క ఎమిషన్ అనేది 45% కన్నా ఎక్కువగా ఉండదు అని దాని మీనింగ్. కాబట్టి రెడ్యూస్ ద కార్బన్ ఇంటెన్సిటీ బిలో 45% బై ద 2030 అండ్ ఇండియా విల్ రీచ్ ద నెట్ జీరో బై ద 2070. నెట్ జీరో అంటే ఏంటిది? మనకి మనం ఎంతైతే ఎమిట్ చేస్తున్నామో అంత అబ్జార్ప్షన్ ఉంటుంది, ఈక్వల్ అయిపోతుంది. అలా ఇండియా ఎంతైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేస్తుందో అంతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఏం చేస్తుంది? మనం అబ్జార్బ్ చేసుకుంటాము అని చెప్పేసి ఇండియా అనేది నెట్ జీరోకి రీచ్ అవుతుందని చెప్పింది. కానీ వరల్డ్ షుడ్ రీచ్ ద నెట్ జీరో బై ద 2050. ప్రపంచం అంతా కూడా నెట్ జీరో అనేది 250కే రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాయి. కానీ ఇండియా మా వల్ల కాదు అని చెప్పేసి 2070కి నెట్ జీరోని రీచ్ అవుతా అని చెప్పింది ప్రపంచం. కానీ ప్రపంచం ఇప్పుడు 2050కే నెట్ జీరో రీచ్ అవుతాయని చెప్తుంటే మన ఇండియా అనేది నెట్ జీరో ఎంతకి? 2070కి నెట్ జీరో రీచ్ అవుతామని చెప్పేసి ఇది ఇండియా యొక్క ఏంటిది? ఐఎన్డిసి. ఇది ఇండియా యొక్క ఐఎన్డిసి. అంటే మనం కూడా ప్యారిస్ ప్యాక్ట్లో సైన్ చేశాం కాబట్టి ప్యారిస్ ప్యాక్ట్లో భాగంగా ఇండియా అనేది పంచామృత్ అనే పేరుతోటి మన యొక్క దేన్ని అన్వీల్ చేయడం జరిగింది? మన యొక్క ఐఎన్డిసిని అన్వీల్ చేయడం. ఇది మా కమిట్మెంట్. దేనికి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిడక్షన్ చేయడానికి, టెంపరేచర్ పెరగకుండా ఇవ్వడానికి కోసం ఇది మా కమిట్మెంట్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. అలానే మొత్తం మనకి 197 దేశాలు ఏవైతే ఉన్నాయో అన్ని దేశాలు కూడా ఇలానే ఏం చేయాలి? వాళ్ళ కమిట్మెంట్స్ని ఏం చేయాలి? చెప్పాలి. మేము ఇంత కాంట్రిబ్యూషన్కి మేము కట్టుబడి ఉన్నాము, మేము మా రోల్ ఇంత ఉంటుంది అని ఇలా కాంట్రిబ్యూషన్స్కి కట్టుబడి ఉన్నామని చెప్పేసి ప్రతి కంట్రీ చెప్పాలి. ఓకేనా? రైట్, క్లియర్? ఇది ఇండియా యొక్క కమిట్మెంట్ ఇలా ఉంది మనకి. ఓకేనా? అయితే ఇప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది కనుక చూసుకుంటే మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్స్ అనేది చూస్తే మనకి 1990sలో 37 గిగాటన్సే ఉండే, 41 గిగాటన్స్కి పెరిగింది. ఆ తర్వాత 51 గిగాటన్స్కి, 2020కి 54 అండ్ ఇప్పుడు 2022కి 57 గిగాటన్స్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇంత యావరేజ్గా. మేజర్ షేర్ అనేది బ్లాక్ ద్వారానే, ఈ బ్లాక్ కలర్ ఫాజిల్ ఫ్యూయల్స్
మేజర్గా ఏంటిది ఇవన్నీ కూడా మేజర్ షేర్ అనేది దేని ద్వారా వస్తుంది మనకి ఫాజిల్ ఫ్యూల్ ద్వారా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఏంటిది మీథేన్, ఇది మీథేన్ ద్వారా. నెక్స్ట్ థర్డ్ బ్లూ కలర్ ఏంటిది మనకి నైట్రస్ ఆక్సైడ్, సో వీటి ద్వారా వస్తున్నాయి. నెక్స్ట్ ఇది ల్యాండ్ యూసేజ్ ద్వారా, ఏంటిది చేంజ్ ఇన్ ద ల్యాండ్ యూసేజ్ ప్యాటర్న్ ద్వారా. సో ఇలా మనకి నైట్రోజన్, మీథేన్ ఇవంతా ఏంటిది కార్బన్ డైఆక్సైడ్ రిలేటెడ్ ఇలా మొత్తం కూడా 57 గిగాటన్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది. అయితే మనం అనుకున్నది వేరు. మనం ఏమనుకుంటున్నాం 2 డిగ్రీ సెల్సియస్ కన్నా పెరగకూడదు అండ్ ఈ పాసిబుల్ ప్రపంచం వల్ల అయితే 1.5 డిగ్రీ సెల్సియస్ కన్నా మించకూడదు టెంపరేచర్. ఇలా మించకూడదు అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేయాలి, మనం తగ్గించాలని చెప్తున్నాం. ఓకేనా? కానీ రిపోర్ట్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఇదే మనకి ఎగ్జామినేషన్లో వెరీ ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందో చూడండి. ఇక్కడ చూడండి యావరేజ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. యావరేజ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేటివి ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి. ఇక్కడ 2030 అండ్ ఇక్కడ చూసుకుంటే 2035, ఇక్కడ చూసుకుంటే 2050. చూడండి ఇక్కడ ఏమన్నాడు, కరెంట్ పాలసీస్ అన్నాడు. అంటే ఇప్పుడున్న పాలసీస్ ప్రకారము ఫాలో అయితే, ఇప్పుడు ఉన్నటువంటి ఐఎన్టీస్ని ఫాలో అయితే. నెక్స్ట్ ఏంటిది, సో ఇక్కడ చూడండి అన్కండిషనల్ ఎన్డీసీస్. ఎన్డీసీ అంటే అదే ఇంటెండెడ్ నేషనల్ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి కదా, ఇవి ప్రజెంట్ పాలసీస్ ప్రకారం ప్రతి కంట్రీ అనేది వాలంటరీగా ఫాలో అవుతాయి. ఇక్కడ ఏమన్నాడు, కండిషనల్ ఎన్డీసీ అంటే ప్రతి కంట్రీస్ మ్యాండేటరీగా ఫాలో అయితే. సో ప్రతి కంట్రీ అనేది మ్యాండేటరీగా ఫాలో అయితే ఏం ఫాలో అయితే వాళ్ళ యొక్క ఎన్డీసీని ఫాలో అయితే. ఎన్డీసీ లేదా ఐఎన్డీసీ ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. ప్రతి కంట్రీ అనేది వాలంటరీగా ఫాలో అయితే వేరు అండ్ అన్కండిషనల్ అంటే ఏంటిది, తగ్గిస్తా లేకుంటే లేదు ఎవడు మనదేం బిగుతాడు అనుకుంటాడు. కండిషనల్ అంటే ఖచ్చితంగా తగ్గించి తీరాలి. ఓకేనా? సో అది సో ఇక్కడ మ్యాండేటరీ, ఇదేంటిది వాలంటరీ. అన్కండిషనల్ అంటే ఏంటిది, ఇది వాలంటరీగా. సో అంతే కదా, ఇక్కడ కూడా అన్కండిషనల్ అంటే వాలంటరీ అండ్ ఇక్కడ ఏంటిది మ్యాండేటరీ. సో ఇక్కడ కూడా ఏంటి వాలంటరీ అండ్ మ్యాండేటరీ. 2030 నాటికి చూద్దాం. సో 2030 నాటికి ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిస్ట్ అయిన పాలసీస్ ఏవైతే ఉన్నాయో, ప్రజెంట్ ఎగ్జిస్ట్ అయిన పాలసీ ప్రకారం చూసుకుంటే ఒక సంవత్సరానికి ఎంత 56 గిగాటన్స్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ వాలంటరీగా ప్రతి కంట్రీ అనేది వాలంటరీగా మేము గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గిస్తాము అని అనుకుంటే 55 గిగాటన్స్ రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ప్యారిస్ ప్యాక్ట్లో అనుకున్న దాని ప్రకారం తగ్గిస్తే మ్యాండేటరీగా మనం ఏదైతే మనం అనుకున్నాం కదా, ఇండియా అనేది 500 గిగావాట్స్ 50% రెన్యూబుల్ ఎనర్జీ 2070 నాటికి మేము నెట్ జీరోకి రీచ్ అవుతాము, 1 బిలియన్ టన్స్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ తగ్గిస్తామని ఇండియా అనుకుంది కదా. అలా ప్రతి కంట్రీ కూడా అనుకున్న దాన్ని అనుకున్నట్టు ఇంప్లిమెంట్ చేస్తే, అంటే మ్యాండేటరీగా ఇంప్లిమెంట్ చేస్తే 52 గిగాటన్స్ రిలీజ్ అవుతుంది. ఒకవేళ వాలంటరీగా టైంపాస్ కోసం ఇంప్లిమెంట్ చేస్తే 50, అటు ఇటు కాకుండా ఏం లే మనని కూడా పట్టించుకుంటాడులే బొంగులే అనుకున్నాం అనుకో 56 గిగాటన్స్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఏ ఇయర్ నాటికి 2030 నాటికి ఇలా ఉంది పొజిషన్ అనేది. 2030 నాటికే పొజిషన్ ఇలా ఉంది. ఒకవేళ 2035 నాటికి చూసుకుంటే సో ఇక్కడ 56 గిగాటన్స్ ఇప్పుడున్న ప్రకారం యాజ్ యూజువల్గా కొనసాగితే, ఒకవేళ కంట్రీస్ అనేవి వాలంటరీగా తగ్గించాలనుకుంటే 56 గిగాటన్స్కి తగ్గడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ ఒకవేళ మ్యాండేటరీగా ఫాలో అయితే 51కి తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు 2035 నాటికి. ఇక 2050 నాటికి 55 గిగాటన్స్ ఎప్పుడు యాజ్ యూజువల్గా ఫాలో అయితే. ఒకవేళ ఏ కంట్రీస్ అన్నీ కూడా వాలంటరీగా తగ్గించాలనుకుంటే 44 గిగాటన్స్, కండిషనల్గా తగ్గించాలనుకుంటే 21 గిగాటన్స్కి తగ్గించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇలా మనకి ఎమిషన్స్ అన్నమాట. ఒక్కొక్క చాయిసెస్ ఇలా ఉన్నాయి. ఓకేనా? 56, 55 ఓవరాల్గా మీరు ఏది తీసుకున్నా కానీ 56, 55, 52, 56, 54, 51 ఏది తీసుకున్నా 55 ఇలా ఉన్నాయి. సరే 2050 అనేది అది పక్కన పెట్టేస్తే 2035 నాటికి తీసుకుంటే అటు ఇటుగా తీసుకుంటే సుమారు ఎంత 51 నుంచి 56 మధ్యలోనే ఉన్నాయి అటు ఇటుగా. సో 56 నుంచి అన్ని తీసుకున్నా కానీ 51 నుంచి 56 గిగాటన్స్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వడానికి ఏమున్నాయి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా? రైట్, చూడండి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడాలమ్మా, ఎస్టిమేటెడ్ గ్యాప్ అట్లీస్ట్ గ్యాప్ మనం అనుకున్న దానికి మనం సాధించడానికి ఎంత గ్యాప్ ఉంది. ఒకవేళ మనం ఏమనుకున్నాం బిలో 2 డిగ్రీ సెల్సియస్ అనుకున్నాము, బిలో 1.8 డిగ్రీ సెల్సియస్ ఒక పాసిబిలిటీ, థర్డ్ ఏంటిది 1.5 డిగ్రీ సెల్సియస్. ఇప్పుడు చూడండి మనం 1.5 డిగ్రీ సెల్సియస్ కనుక అచీవ్ చేయాలనుకుంటే ఇగో మనం ఇంత గ్యాప్ ఏర్పడింది. 24 గిగాటన్స్ అనేది ఎక్స్ట్రాగా ఇంకేం చేయాలి, తగ్గించాలి. కానీ మనం తగ్గిస్తున్నది ఎంత, మన ఎమిషన్ ఎంత ఉంది 56 ఉంది. ఈ 56 మైనస్ 24కి రావాలి. అర్థమవుతుంది? గ్యాప్ 24 గిగాటన్స్ ఆఫ్ ద గ్యాప్ ఏర్పడింది. 24 గిగాటన్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 56 మైనస్ 24 2 అండ్ 3 అంటే 32 గిగాటన్స్ అనేది ఎక్కువ ఎమిట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఎంత ఉంది 56 ఉంది. కానీ నీకు టెంపరేచర్ అనేది 1.5 డిగ్రీ సెల్సియస్ కనుక నువ్వు 1.5 కన్నా పెరగకుండా ఉండాలి అంటే కనీసం ఇంకా 24 ఏం చేయాలి, తగ్గించాలి. 24 గిగాటన్స్ అనేది తగ్గించాలి. ఒకవేళ 1.8 డిగ్రీ సెల్సియస్ దాకా ఉండాలంటే కనీసం ఇంకా 22 గిగాటన్స్ ఇంకా తగ్గించాలి. అంత గ్యాప్ ఉంది.
అండ్ బిలో 2 డిగ్రీ సెల్సియస్ ఉండాలంటే కనీసం ఎంత, ఇంకా ఎక్స్ట్రాగా 16 గిగాటన్స్ ఏం చేయాలి, తగ్గించాలి. ఇదంతా ఏంటిదమ్మా, ఇదంతా ఏంటిది, గ్యాప్ ఏర్పడింది మనం అనుకున్న దానికి అసలు యాక్చువల్గా ఎమిట్ చేస్తున్న దానికి. ఇప్పుడు 56 గిగాటన్స్ ఉంది, కానీ 56 గిగాటన్స్ తోటి టెంపరేచర్ ఆగదు, టెంపరేచర్ 2 డిగ్రీ సెల్సియస్ కన్నా పెరిగిపోతుంది. ఎంత, 2.5 నుంచి 2.9 డిగ్రీ సెల్సియస్కి పెరిగిపోతుంది టెంపరేచర్. ఇప్పుడున్న ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే, ఇప్పుడున్న ట్రెండ్ ఏదైతే ఉందో, ఇప్పుడున్న ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే 2.5 నుంచి 2.9కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి మనకి మనం అనుకున్నటువంటి వెల్ బిలో 2 డిగ్రీ సెల్సియస్ ఇవన్నీ తగ్గించాలంటే ఇంత 16, 56 మైనస్ 60 అంటే కనీసం ఎంత, ఇంకా 16 తీసేస్తే 40 గిగాటన్స్ ఉంటే కానీ ఇది బిలో 2 డిగ్రీ సెల్సియస్ రాక ఆగదు. ఒకవేళ ఇక్కడ 22 గిగాటన్స్ ఇంకా తగ్గిస్తే కానీ 1.8 డిగ్రీ సెల్సియస్ అచీవ్ చేయడం సాధ్యం కాదు. ఇంకా 24 గిగాటన్స్ తగ్గిస్తే కానీ మనకి ఇంకా 1.5 డిగ్రీ సెల్సియస్ అచీవ్ చేయడానికి సాధ్యం కాదు. ఇలా ఇవన్నీ కూడా ఏంటి, పాసిబిలిటీస్ మనకి. సో అలాగే అది కరెంట్ పాలసీస్ ప్రకారం. ఇప్పుడు వాలంటరీగా తీసుకున్నాం అనుకోండి, వాలంటరీగా తీసుకుంటే ప్రతి కానీ 14 ఇక్కడ 20 గిగాటన్స్ తగ్గించాలి, ఇంకా 22 తగ్గించాలి. మ్యాండేటరీగా ప్యారిస్ ప్యాక్ట్లో ఇచ్చిన అన్ని కూడా అన్ని కంట్రీస్ ఫాలో అయినాయి అనుకోండి. అన్ని కంట్రీస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఐఎన్డీసీ ఏవైతే ఉన్నాయో ప్రతి కంట్రీ వాళ్ళు ఇచ్చినటువంటి ఐఎన్డీసీని ఫాలో అయితే ఆటోమేటిక్గా ఏమైతే గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గుతాయి. తగ్గినప్పుడు గ్యాప్ ఏమైతే తగ్గుతుందా లేదా చూడండి. ఇక్కడ గ్యాప్ ఏమవుతుంది, ఇక్కడ 11, సో 11 గిగాటన్స్, ఇక్కడ ఏంటిది 17 గిగాటన్స్, ఇక్కడ ఎంత 19 గిగాటన్స్ అనేది కనిపిస్తుంది. ఏంటిది 19 గిగాటన్స్ అనేది కనిపిస్తుంది. అంటే ప్రతి కంట్రీ వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క దీన్ని ఐఎన్డీసీస్ ఏం చేయాలి, తగ్గించాలి. వాళ్ళ యొక్క ఐఎన్డీసీస్ తగ్గించినప్పుడు ఆబ్వియస్గా గ్యాప్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఈ మూడిట్లకే చూడండి గ్యాప్ ఇక్కడ. సో బిలో 2 డిగ్రీ సెల్సియస్ తీసుకుంటే 16, 14, 11 ఇది ఏంటిది, ఇది మ్యాండేటరీగా ఫాలో అయితే, ఇది వాళ్ళు వాలంటరీగా ఇష్టం ఉన్నట్టు ఫాలో అయితే, ఇది ప్రజెంట్ ట్రెండ్ అలానే కంటిన్యూ అయితే. ఓకేనా. సో కాబట్టి మనకి ఇలా పాసిబిలిటీ ఉందా అంటే లేదు, ఎక్కడ చూసినా పాసిబిలిటీ లేదు. సరే ఇది ఇలా ఉంది. సరే ఇక్కడ వరకు మనము చాలు ఎగ్జామ్ పర్పస్లో అయితే. ఇది నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది 2035 తర్వాత ఏం జరుగుతుంది, 2035లో కూడా ఎంత ఉంది, 56 గిగాటన్సే సో ఎమిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అప్పుడు గ్యాప్ ఎంత ఉంది, 20 గిగాటన్స్, 29 అండ్ 31 గిగాటన్స్ ఆఫ్ ద గ్యాప్ పెరిగింది. ఇంకా ఒకవేళ వాళ్ళు మళ్ళీ వాలంటరీగా పోతే 8, 27 అండ్ 29. నెక్స్ట్ కండిషనల్ ఎన్డీసీ అయితే 15 కానీ 24 కానీ 26 కానీ ఇలా ఉంది మళ్ళీ. సో ఇట్లా చూస్తే ఏమైంది, మనకి గ్యాప్ అనేది పెరుగుతూ ఉంది. సో మనం అనుకున్న దానికి ప్రపంచ దేశాలు కమిట్ అయిన దానికి అసలు ఎమిట్ చేస్తున్న దానికి ఏం లేదు, సంబంధం లేదు. ఇంత గ్యాప్స్ అనేటివి మనకి క్రియేట్ చేయబడ్డాయి. అంటే ఇప్పుడున్న ట్రెండ్కి యావరేజ్గా తీసుకున్నా కానీ చూడడమ్మా, యావరేజ్గా తీసుకున్నా కానీ 16 నుంచి 24 చూపిస్తున్నాయి. అంటే ఇప్పుడు అనుకుందాం యావరేజ్గా 55 గిగాటన్స్ ఆఫ్ ద గ్యాప్ అనేది ఉంది. అంటే అసలు ఇప్పుడు మనకు ఎంత ఎమిట్ అవుతుంది, 56 గిగాటన్స్ ఎమిట్ అవుతుంది. 56 గిగాటన్స్ అనేది ఎమిట్ అవుతుందంటే కనీసము 31 గిగాటన్స్ ఎమిట్ అవ్వాలి అంతే. 31 గిగాటన్స్ అనేది ఎమిట్ అవ్వాలి. 31 గిగాటన్స్ ఎమిట్ అయితే కానీ మనకు ఉంటాయి. 55 గిగాటన్స్ అనేది 25 ఎట్లా రాస్తారంటే యావరేజ్ తీసుకున్నాను జనరల్గా నేను మీకు అర్థం అవడానికి కోసం. 25 గిగాటన్స్ అనేది ఎక్స్ట్రాగా రిలీజ్ అవుతుంది. 56లోకి వెళ్ళి ఇది తీసేసాం అనుకో, ఇది ఆల్మోస్ట్ మనకు 31 గిగాటన్స్ రిలీజ్ అవ్వాలి అంతే. ఓకే రైట్. ఇది ప్రస్తుతానికి గ్యాప్స్ అనమాట. ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ అంటే ఇదే. ఇంత గ్యాప్ ఏర్పడుతుంది, మరి ఇంత గ్యాప్ ఏర్పడితే ఎట్లా అని చెప్పేసి. సో ఇది అంతే ఏంటిది గ్యాప్. ఇప్పుడు టెంపరేచర్ని తీసుకున్నాం అనుకో, టెంపరేచర్స్ ఇలా ఉన్నాయి చూడండి మీరు ఒక్కసారి. సో ఇక్కడ చూడండి. సో బిలో 2 డిగ్రీ సెల్సియస్ అచీవ్ చేయడానికి మనకున్న ఛాన్సెస్ 66%. బిలో 1.8 డిగ్రీ సెల్సియస్ అచీవ్ చేయడానికి ఉన్న ఛాన్సెస్ 66%. బిలో 1.5 డిగ్రీ సెల్సియస్ అచీవ్ చేయడానికి మనకి 50% ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో అందరూ తగ్గిస్తారన్న గ్యారంటీ లేదు. సో కాబట్టి ఛాన్సెస్ అనేటివి ఇక్కడ 66% ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ తీసుకుంటే కూడా 66% ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ తీసుకుంటే ఏంటి జస్ట్ 50% ఆఫ్ ద ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఓకే ఇక్కడ చూడండి 2030లో మనకి 41 గిగాటన్స్ అండ్ 2035లో 36 గిగాటన్స్ అండ్ 2050లో 20 గిగాటన్స్ అనేది ఏముంది, గ్యాప్స్ ఉన్నాయి మనకి. ఎమిషన్స్ ఏమున్నాయి, గ్యాప్స్ అనేవి ఉన్నాయి. సో 1.8 డిగ్రీ సెల్సియస్ చేయడానికి ఇంత గ్యాప్ ఉంది. అంటే ఇంత ఎక్స్ట్రా ఇవన్నీ గ్యాప్స్ అన్నమాట. అంటే మనం ఎమిట్ చేస్తున్న దానికి మనం కమిట్ అయిన దానికి సంబంధం లేదు. ఇదంతా ఏంటిది గ్యాప్. ఇంత గ్యాప్ ఉంది. ఇంత గ్యాప్ ఉంటే ఫ్యూచర్లో అచీవ్ చేయడం సాధ్యమే కాదు. సరే ఇది పక్కన పెట్టండి. సో ఇది మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇది చూద్దాం ఒకసారి. ఇది చూడండి ఒకసారి. 50% ఆఫ్ ద ఛాన్సెస్ 50% ఆఫ్ ద ఛాన్సెస్ దేనికి ఉన్నాయి చూడండి.
బిలో 2 డిగ్రీ సెల్సియస్ చేయడానికి కోసము బిలో 2 డిగ్రీ సెల్సియస్ అనుకుంటే పీక్లో 1.7 నుంచి 1.8 పెరగడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ కూడా సో 66% ఆఫ్ ద ఛాన్సెస్ ఆర్ దేర్ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్ బై 1.8 to 1.9 డిగ్రీ సెల్సియస్ అండ్ 90% ఆఫ్ ద ఛాన్సెస్ ఆర్ దేర్ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్ బై 2.2 to 2.4 డిగ్రీ సెల్సియస్. 90% ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయంటే ఏంటిది, ఇప్పుడు ఎలా ఉందో అలానే కంటిన్యూ అయితే ఏం పీకలేం మనం, అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, 1.8 డిగ్రీ సెల్సియస్ పైన పెరగడానికి కోసం తీసుకుంటే మనకి 1.5 to 1.7 ఛాన్సెస్ ఉన్నాయి, 1.6 to 1.8 డిగ్రీ సెల్సియస్ అండ్ 1.9 నుంచి 2.2 డిగ్రీ సెల్సియస్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 66% ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయి దానికి. ఓకేనా, 50% ఆఫ్ ద ఛాన్సెస్ 1.5 నుంచి 1.7కి పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ 66% ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయి 1.6 నుంచి 1.8కి పెరగడానికి. 90% ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయి ఏంటిది 1.9 నుంచి 2.2 డిగ్రీ సెల్సియస్ పెరగడానికి. మనం అనుకున్నటువంటి బిలో 1.5 డిగ్రీస్ అచీవ్ చేయాలి అంటే ఇగో ఇంత మొత్తంలో తగ్గించాలి. ఇంత మొత్తంలో తగ్గించడం సాధ్యమవుతుందంటే ఇగో ఇంత మొత్తంలో తగ్గించడానికి 50% ఆఫ్ ద ఛాన్సెసే ఉన్నాయి. అంటే ఎంత 1.5 నుంచి 1.6 డిగ్రీ సెల్సియస్ పెరుగుతుంది. ఇక్కడ చూడండి 66% ఇంత మొత్తంలో తగ్గించాలి అంటే 1.6 నుంచి 1.7కి ఎంత 66% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ 1.9 నుంచి 2.1కి 90% ఆఫ్ ద ఛాన్సెసే ఉన్నాయి. 90% ఆఫ్ ద ఛాన్సెసే ఉన్నాయి. ఎప్పుడు ఇది 50% ఆఫ్ ద ఛాన్స్. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ ఇగో ఈ విధంగా నువ్వు తగ్గిస్తే అర్థమవుతుందా, అర్థం కానట్టుందా? చూడండి ఇక్కడ ఛాన్సెస్ అన్నమాట, ఇది ఛాన్సెస్. ఇవి ఏం ఛాన్సెస్, బిలో 2 డిగ్రీ సెల్సియస్ అచీవ్ చేయడానికి ఉన్న ఛాన్సెస్, బిలో 1.8 డిగ్రీ సెల్సియస్ అచీవ్ చేయడానికి ఉన్న ఛాన్సెస్, బిలో 1.5 డిగ్రీ చేయడానికి ఉన్న ఛాన్సెస్. 3 ఛాన్సెస్ ఆర్ దేర్, 50% ఆఫ్ ద ఛాన్సెస్ అండ్ 66% ఆఫ్ ద ఛాన్సెస్ అండ్ నెక్స్ట్ ఏంటిది 90% ఆఫ్ ద ఛాన్సెస్ అనేటివి 3 ఛాన్సెస్ ఉన్నాయి మనకి అచీవ్ చేయడానికి. ఏమున్నాయి 3 ఛాన్సెస్. ఆ 3 ఛాన్సెస్ దేనిపైన డిపెండ్ అయి ఉంటాయి, గ్యాప్, హౌ మచ్ గ్యాప్ వీఆర్ క్లోజింగ్, మనం ఎంత గ్యాప్ని క్లోజ్ చేస్తున్నాం అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. అంటే మనం అనుకున్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఐఎన్డిసి ఎంత, రియల్గా ప్రతి దేశం అనేది ఆ ఐఎన్డిసిని కమిట్ అయిందా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏది తీసుకున్నా కానీ యావరేజ్గా తీసుకోండి సరే 90% ఆఫ్ ద ఛాన్సెస్ 60. ఎంత మనం ఆప్టిమిస్టిక్గా ఉన్నా, ఎంత పాజిటివ్గా ఆలోచించినా, ఎంత ఏం చేసినా కానీ మినిమం అనేది 1.6 నుంచి చూడండి ఎక్కడ చూసినా బై ద ఎండ్ ఆఫ్ ద సెంచరీ 1.6 to 1.9, 1.4 to 1.7 అండ్ 1.2 నుంచి 1.5 ఎట్లా చూసినా అదే చూపిస్తుంది. 90% ఆఫ్ ద ఛాన్సెస్ ఏం చూపిస్తున్నాయి 2 to 2.4, 1.8 to 2 అండ్ నెక్స్ట్ 1.8. అంటే ఎట్లా చూసినా కానీ నీకు ఏ సినేరియా తీసుకున్నా కానీ 1 డిగ్రీ సెల్సియస్ కన్నా పెరగడం గ్యారంటీ. ఏ సినేరియా తీసుకున్నా 1.5 డిగ్రీ సెల్సియస్ కన్నా ఖచ్చితంగా పెరుగుతుంది. 1.5 డిగ్రీ సెల్సియస్ పెరగడానికి ఏమున్నాయి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మీరు చూడండి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకు ఇలా అవుతుంది అంటే గ్యాప్ ఎక్కువగా ఉంది. ఏముంది గ్యాప్, ఎమిషన్స్ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే మన కమిట్ అయిన ఐఎన్డిసి కానీ వాళ్ళు ఎమిట్ చేస్తున్న దానికి కానీ సంబంధం లేదు. మనం అనుకుంటున్నాం పేపర్ మీద ఉండగానే కాదు కదా, రియాలిటీలో కూడా తగ్గించాలి కదా. మనం పేపర్ మీద ఉంటే ఏముంటుంది, బొంగులో గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గుతాయి, నేరులో తగ్గవు కదా. సో కాబట్టి పేపర్ మీద ఉన్నదాన్ని కూడా తగ్గించాలి. కాబట్టి ఇవి సినోరియస్. ఈ సినోరియస్ అనేవి ఇలా ఉన్నాయి. 50% ఛాన్స్, 66% ఛాన్స్ అండ్ 90% ఆఫ్ ద ఛాన్సెస్ అనేవి ఇలా ఉన్నాయి. ఓకే, అర్థమవుతుందా? సో కాబట్టి ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్కి ఏంటిదంటే జస్ట్ మనకి సో ఇలా ఒక పాసిబిలిటీ ఆఫ్ ద 1 ఏంటిది, పాసిబిలిటీ ఆఫ్ ద 2 ఏంటిది, పాసిబిలిటీ ఆఫ్ ద 3 ఏంటిది, ఇది కొంచెం మనకు క్లారిటీ. అట్లీస్ట్ 1.7 నుంచి 1 చూడండి 1 పాయింట్ పెరుగుతాయి, ఇంకా పెరిగింది, ఇక్కడ ఏమైంది ఇంకా పెరిగింది, అంతే పెరుగుతూనే ఉంటుంది కదా. మినిమం 1.4 నుంచి మ్యాక్సిమం ఎంత 2.4కి పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వు ఏ సినేరియా తీసుకున్నా కానీ చూడండి మినిమం 1.4 అయితే పెరుగుతుంది. మ్యాక్సిమం ఎంత పెరగడానికి ఛాన్స్ ఉంది 2.4 డిగ్రీ సెల్సియస్ పెరగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, అది మీరు ఏది తీసుకున్నా అంతే ఉంటుంది. ఇంకా ఏది తీసుకున్నా చూడండి ఇక్కడ 1.3 నుంచి 2.2కి, ఇక్కడ తీసుకున్న 1.1 నుంచి ఇక్కడికి ఎంతకి మళ్ళీ 1.9కి పెరగడానికి ఛాన్స్ ఉంది. కానీ ఎప్పుడు ఇది అన్నీ ఫాలో అయితే ఇది నార్మల్గా ఇది ఖచ్చితంగా జరిగే ఛాన్సే ఉంది. ఓకే, సో వీటికే 90% ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నాయి. 2.4, 2.2 అండ్ 1.9 అండ్ ఏంటి ఇది ఖచ్చితంగా మినిమం 1.9 మ్యాక్సిమం 2.4 పెరగడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇది మనం చెప్పట్లేదు ఎవరు, సో ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రిపోర్ట్ అనేది చెప్తూ ఉంది. ఓకేనా, సో కాబట్టి ఇలా మనకి అనాలిసిస్ చేయడం జరిగింది రిపోర్ట్లో. సో ఇదంతా ఇంత గ్యాప్ అనేది ఏర్పడింది. సో కాబట్టి సో ఈ గ్యాప్ని నివారించాలంటే ప్రతి కంట్రీ వాళ్ళకు ఉన్నటువంటి ఐఎన్డిసిస్ ఏం చేయాలి, ఫాలో అవ్వాలి. అలా ఐఎన్డిసిని ఫాలో అవ్వకపోతే ఏమవుతుందంటే మొత్తానికి మనం ఏమీ ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కాదు. ఓకేనా,
సో అందువల్లనే ఏమన్నారు, ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ అన్నాడు. ఏమన్నాడు, ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ బ్రోకెన్ ద రికార్డ్ అంటే ఏంటిది, సో టెంపరేచర్స్ అనేది ఖచ్చితంగా ఏమైతే న్యూ హైట్స్కి రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మినిమం 1.9 నుంచి మాక్సిమం 2.4 వరకు సో గ్యారంటీగా సో పెరగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో టెంపరేచర్ ఇట్స్ అ న్యూ హైట్ ఎట్, చూడండి ఎట్ వరల్డ్ ఫెయిల్స్ టు కట్ ద వాట్ ఎమిషన్స్. మనం అనుకున్నటువంటి కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఐఎన్డీసీ కానీ ఆ ఐఎన్డీసీస్ ఏ కంట్రీ కూడా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం లేదు. సో అని చెప్పేసి మనకి రిపోర్ట్ అనేది చెప్పడం జరిగింది. ఏది ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ అని చెప్పడం జరిగింది. ఓకేనా, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.